సో ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా మాస్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాటీ అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా, లేదంటే రెమ్యునరేషన్ బాగా ఇచ్చారా? రెండు. ఆనెస్ట్గా చెప్పాలంటే రెండు. అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు, లేకపోతే వీ డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్ జాక్పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. అని నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హ్యావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం. యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్ని కావాలని పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హీఈస్ అ డైరెక్టర్ అండ్ హీఈస్ యాక్టర్ కదా, విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది? బోత్. బట్ ఫస్ట్ నేను తను ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్గా చేశారు ఆయన. డైరెక్షన్ తెలియదు కదా మనకి, ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్తో మనం వెళ్ళాల్సిందే. బికాజ్ అలా అనుకుంటుంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు సీతమ్మ వాకిట్లో నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో అప్పుడు, ఏం తెలియదు నాకు. యాక్టింగ్, కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. తమిళ్లో ఒక సినిమా చేసి వచ్చాను. సో అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే, అమ్మాయి చేయగలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30-35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో ఆ ఫెయిత్ మీదే వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దేవాన్ గారు సార్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను నేనైతే, యాక్టర్, డైరెక్టర్. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రైలర్లో చాలా వరకు విఎఫ్ఎక్స్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. బీయింగ్ ఏ ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్ట్గా అవ్వడం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది ఈ విఎఫ్ఎక్స్ పరంగా? అంటే యాక్చువల్గా నేను 10 years నుంచి పాసివ్గా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. సో ఈరోజు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ అందిస్తున్న మ్యాట్రిక్స్, అఖండ 2, తర్వాత అనిల్ రావిపూడి గారి అన్ని మూవీస్ చేస్తున్న నా ఫ్రెండ్ ఉన్నారు, నరేంద్ర అని. తను చాలా సపోర్టివ్గా, ఇంత పెద్ద యాక్చువల్గా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉన్నా కూడా మాకు కేక్ వాక్ లాగా చేసి పెట్టి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఉన్నారు. భీమ్స్ గారు అంటే భీమ్స్ గారును మన స్టోరీ రైటర్ జడ్జ్ అనిల్ కుమార్ గారు ఫ్రెండ్ అనమాట. నేను ఎలా అయితే ఫిదా అయ్యానో సార్ చెప్పిన విధానానికి ఈవెన్ భీమ్స్ గారు కూడా ఫిదా అయ్యి వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. దానికి భాస్కర్ భట్ల గారు 5 లిరిక్స్ అందించారు. 5 songs, 5 బ్లాక్ బస్టర్స్ అని మీరే చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పీపుల్ కమ్యూనికేట్ అండి. డిఓపి సతీష్ ముత్యాల గారు ఉన్నారు. అంత టెక్నికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మా వెనకాల టైటిల్ ఉన్నట్టు దేవుడు కూడా మా సపోర్ట్ ఇచ్చాడండి. సూపర్. మీకేది మోర్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు? అసలు ఏది కంఫర్ట్ కదండి లైఫ్లో, దేన్నైనా యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అంతే. జోష్న గారు, మీరు ఒక షార్ట్లో యాక్ట్ చేశారు, ఒక షార్ట్లో కనిపించారనమాట. మీకేది బాగా నచ్చింది, యాక్టింగా లేదంటే ప్రొడ్యూస్ చేయడమా? ప్రొడ్యూస్ చేయడమే బెస్ట్, యాక్టింగ్ బెస్ట్. అనిల్ గారు, అంటే చాలామంది డబ్బులు సంపాదించి ఏదో లాభసాటి వ్యాపారంలో పెడతారు, రియల్ ఎస్టేటో లేదా ఇంకోటో. మీరు సినిమాల్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? అదే కాకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేని దేవన్ పిలిచి ఆయన్నే లీడ్ యాక్టర్గా చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏం ధైర్యము? అంటే ఎందుకు సినిమా తీయాలనుకున్నారు? దీని మీద అంత డబ్బులు పెట్టాలనుకున్నారు? వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తిరిగి దాని మీద ఏమైనా? Sir, there are 2 ways of answering this question, sir. In a materialistic sense, రేషనల్గా ఉంటే సినిమా తీయొద్దు సార్. బ్రెయిన్ పని చేస్తే సినిమా తీయొద్దు. పిచ్చి ఉంటేనే సినిమా తీయాలి.